ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను లోమశ మహర్షి గారు వారు వివరిస్తూ ఉంటే మనం వింటూ ఉన్నాము. ఆ విశేషాల్లో భాగంగా అనేక తీర్థాలలో అనేక క్షేత్రాల యొక్క మహాత్మ్యాన్ని చూపించిన తర్వాత అష్టావక్ర మహర్షి గారి యొక్క వృత్తాంతాన్ని కూడా లోమశ మహర్షి గారు వివరిస్తున్నారు. అష్టావక్ర మహర్షి తన తండ్రి అయినటువంటి కహోడ మహర్షిని నిగ్రహించిన వంది అనే గొప్ప పండితుడు. అతను జనకరాజుని యొక్క ఆస్థాన విద్వాంసుడు. ఆ జనకరాజుని యొక్క ఆస్థాన విద్వాంసుడిగా ఉన్న వందిని నిగ్రహించడానికి అష్టావక్ర మహర్షి గారు అతనితో వాదన చేస్తూ ఆ వాదనలో భాగంగా వారిద్దరూ కూడా ఒక్కొక్క సంఖ్య యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఉన్నారు. నిన్న మనం అష్టావక్ర మహర్షి గారు చెప్పినటువంటి అష్ట అనే ఒక పదము అష్ట సంఖ్య అని కూడా అనుకోవచ్చు. అష్టపదం యొక్క మాహాత్మ్యాన్ని దాని యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నాం. ఇక ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇక వంది అనే ఆ పండితుడు 9వ సంఖ్య యొక్క ప్రాశస్త్యాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. వంద్యువాచ నవైవోక్తా సామిదేన్య పితॄణాం తథా ప్రాహుర్నవయోగం విసర్గం నవాక్షరా బృహతి సంప్రదిష్టా నవైవయోగో గణనామేతి శశ్వత్. ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి అర్థం, పితృయజ్ఞంలో సామిధేనులు 9గా చెప్పబడి ఉన్నాయి. అలాగే విసర్గలు కూడా 9 కలయికతో ఉంటాయని జ్ఞానులు చెబుతూ ఉన్నారు. బృహతి ఛందస్సుకు ఒక్కొక్క పంక్తిలో కూడా 9 అక్షరాలు ఉంటాయి. లెక్కలలో అనగా గణిత శాస్త్రంలో 9 సంఖ్యకు గొప్పదైనటువంటి యోగాన్ని చెప్పారు అని వ్యాసభారతంలోని విషయమైతే, ఇక దీనికి వ్యాఖ్యాన రూపంగా నీలకంఠాచార్యుల వారు ఈ విధంగా చెప్తున్నారు. త్రిపాఠే నానుపాఠం త్రిసమిది యథా సామిధేన్యక్సవత్వం ప్రాప్నోత్యేవం ప్రధానం త్రిగుణమనుగుణం త్రిప్రవేశాన్నవత్వం గత్వానంతం నవాంగీ గణితమివ మహన్ ముఖ్యమేతత్ ప్రసూతే తస్మాన్నైతత్ ప్రధానాధికమిహ బృహతి వాక్షరేభ్యో నవభ్యః అని నీలకంఠ మహర్షి గారు చెప్పారు. ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి అర్థం, నవైవోక్త సామిధేన్య పితॄణాం. అనేక ఇష్టులను మనం చేస్తూ ఉంటాం. పుత్రకామేష్టి, అలాగే కారీరిష్టి అని వింటూ ఉంటాం. అటువంటి ఇష్టులలో పితృదేవతాక ఇష్టి కూడా ఒక ఇష్టి ఉన్నది. అందులో కొన్ని ఆహుతులను ఇవ్వాలి. ఆ ఆహుతులను ఇవ్వడాన్ని ఆధానాలు ఉంటారు. ఆ సమిధంలో ఆధానం చేసే సందర్భంలో ఒక మంత్రాన్ని చెబుతారు. ఉషంతస్త్వానిధీమ విషంత సమీధీమహి ఉషం నూషిత ఆవాహ పితॄన్ హవిషే అత్తావే అని ఒక మంత్రాన్ని పలుకుతూ 3 సమిధలను మనం సమర్పించాలి. అది పితృదేవతలకి సమర్పితాలు అని చెప్తారు. ఈ విధంగా 3 సమిధలను 3 సార్లు సమర్పించాలి. మొత్తం 9 సంఖ్య అని 9 సంఖ్య యొక్క ఒక ప్రాశస్త్యం. అలాగే ఈ మంత్రపఠనం కూడా 3 సార్లు చేయాలి. అనగా ఒక్కొక్క ఆధాన సమయంలో కూడా 3 సార్లు, అది కూడా 9 సార్లు అవుతుంది. అందుకోసం ఈ 9 సంఖ్య ఇది గొప్పదైనటువంటి సంఖ్య అని చెప్పారు. అలాగే మూల ప్రకృతి అనేది ఒకటే. మనం సృష్టి యొక్క పరమాత్మ ఏ విధంగా సృష్టి చేస్తాడు అనే విధానాన్ని మనం విని ఉంటాం. పరమాత్మ మొట్టమొదటిగా తీసుకున్న పదార్థం ఏమిటి అంటే మూల ప్రకృతి. అంటే ఏదో కొన్ని గోడలను నిర్మించాడు, కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఈ విధంగా అనేక పదార్థాలు ఉన్నాయి. జీవుని యొక్క శరీరం ఉంది, జీవుని శరీరాల్లో ఇంద్రియాలు ఉన్నాయి, చాలా సూక్ష్మమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఈ పదార్థాలన్నిటికి కూడా మూల భాగం ఏది అంటే కోర్ అని అంటూ ఉంటాం కదా. మూల భాగం ఏదంటే అది మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి ద్వారా పరమాత్మ దానిలో క్షోభను తను చేసి, అనగా దానిలో కలిపి అందులోని కొన్ని భాగాలు తీసి కొన్ని పదార్థాలను తను నిర్మించాడు. ఆ విధంగా సృష్టికి మూలంగా ఉండేటువంటి పదార్థము మూల ప్రకృతి ఒక్కటే. కానీ
తద్వారా పరమాత్మ సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలను సృష్టించాడు. ఈ 3 గుణాల్లో కూడా అనగా సత్వంలో కూడా మరీ 3 గుణాలు ఉన్నాయి. అవే సత్వము, రజస్సు, తమస్సు. అలాగే రజోగుణంలో కూడా సత్వము, రజస్సు, తమస్సు ఉన్నది. అలాగే తమో గుణంలో కూడా సత్వము, రజస్సు, తమస్సు ఉన్నాయి. ఈ విధంగా 3 గుణాల్లోనూ 3 గుణాలు ఉన్నాయి కాబట్టి అంటే 3 × 3 తీసుకుంటే 9 అని 9 సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని మహర్షి గారు చెప్పారు. అదే నవయోగం విసర్గం. సృష్టి అనేది 9తోనే ఆరంభమవుతుంది అని ఆ వంది చెబుతూ ఉన్నాడు. అలాగే నవాక్షర బృహతి సంప్రదిష్ట. బృహతి ఛందస్సుకి ప్రతిపాదనలో కూడా అనగా సామాన్యంగా ఒక్కొక్క శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి. ఆ విధంగా అనుష్టుప్ ఛందస్సుకి మనం వింటూ ఉంటాము. అనుష్టుప్ ఛందస్సుకి ఒక పాదంలో 8 అక్షరాలు అయితే బృహతి ఛందస్సులో ఉండేటువంటి శ్లోకాలలో ఒక్కొక్క పాదంలో కూడా 9 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా 9 × 4 తీసుకుంటే 36. ఆ 36కి మూలభూతమైన సంఖ్య ఇక్కడ ఇది 9గా చెబుతున్నారు. అందుకోసమే బృహతి ఛందస్సు అనేది కూడా బృహతి అంటే గొప్పది అని అర్థం. మన శరీరంలో ఉండేటువంటి నాడులు ఉన్నాయి. ఈ నాడులో బృహతి ఛందస్పర్శాణం రుచాం వాచ్యోత్తర కేశవ అని చెబుతారు. ఒక 1000 మంత్రాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రాలు 1000 మంత్రాలు. వాటిని ఆ బృహతి సహస్రకము అని అంటారు. అంటే ఆ 1000 మంత్రాలు కూడా బృహతి ఛందస్సులోనే ఉంటాయి. ఆ మంత్రాల యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే మన శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులు. ఆ 72,000 నాడులలో మన కుడి భాగంలో ఉండేటువంటి 36,000 నాడుల్లో పరమాత్మ పురుష రూపంతోనూ, ఇంకొక ఎడం వైపు ఉండేటువంటి 36,000 నాడుల్లో పరమాత్మ స్త్రీ రూపంతో ఉంటాడు. ఈ రూపాలన్నీ కూడా ఆ ఛందస్సుతో ఛందోబద్ధమైనటువంటి ఆ 1000 మంత్రాల ద్వారా ప్రతిపాదకాలు అని చెబుతారు. అటువంటి గొప్పదైనటువంటి బృహతి ఛందస్సు ఉన్నది. అలాగే నవాక్షరాణ్యేవ అని కూడా చివరికి చెప్పారు. అనగా ఒక్కొక్క సంఖ్య అనేది పెరుగుతూ పోతుంది. మొదటిగా ఒక సంఖ్యను మనం పెట్టుకుంటే దాని తర్వాత ఇంకా పెంచడానికి సంఖ్య 2. ఈ విధంగా 3, 4, 5, 6, 7, తర్వాత 8, తర్వాత 9. అనగా ఒక డిజిట్ అని అంటాం కదా. గణిత శాస్త్రంలో ఒకే డిజిట్గా ఉంటూ పెద్దదైనటువంటి సంఖ్య ఏది అంటే అది 9. నవాక్షరాణ్యేవ. మొత్తానికి 9 అక్షరాలు. అనగా 0 అనే సంఖ్య ఒకటి ఉన్నప్పటికి కూడా 0ని తర్వాత 0ని ఒకదాంతో కలిపితే దానికి విలువ అని చెబుతూ ఒకే సంఖ్యలో ఉంటూ ఎక్కువ విలువగా పొందినటువంటి సంఖ్య ఏది అంటే అది 9వ అక్షరము. ఈ 9వ అక్షరానికే ఎన్నెన్నో కలుపుతూ పోతే మనం అనంత సంఖ్య వరకు కూడా వెళ్ళొచ్చు. అందుకోసం 9 సంఖ్య యొక్క గొప్పదనాన్ని వంది గారు తను ఈ విధంగా ప్రతిపాదన చేశారు. తర్వాత దీనికి సమాధానంగా అష్టావక్ర మహర్షి గారు 10వ సంఖ్యకి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని చెప్పారు. దిశో దశోక్తా పురుషస్య లోకే సహస్రమాహుర్దశ పూర్ణం శతాని దశైవ మాసాన్ బిభ్రతి గర్భవత్యో దశైరకాదశ దాశాదశార్హాః. ఏదో ఛందోబద్ధంగా రాసినటువంటి శ్లోకాలు కాదు ఇవన్నీ కూడా. సాక్షాత్ వ్యాసుల వారు ఎంతో తపస్సు చేస్తే కానీ వారి తపఫలంగా అంటే వారికి తపస్సు అనేది అవసరం లేదు. మనపైన అనుగ్రహం చేసే ఒక విధానంతో వ్యాస మహర్షి గారు మనపైన అనుగ్రహించిన ఈ శ్లోకాలు. అందుకు కూడా ఈ నీలకంఠాచార్యులు వారు రాసినటువంటి వ్యాఖ్యానం లేకపోతే ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థం మనకు తెలియదు. సామాన్యంగా ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే పురుషునికి లోకాల్లో 10 దిక్కులు ఉంటాయి. 10 నిండు 100లైతే అనగా 10 నిండుగా 100లైతే 10 × 100లైతే అది ఒక సహస్రం అవుతుంది. గర్భవతులు 10 నెలలు గర్భాన్ని ధరిస్తారు. అలాగే మనలను నిందించేవారు కూడా 10 మంది ఉంటారు. దశకు అర్హులైన వారు, పూజకు అర్హులైన వారు, దాశార్హులు వారు 10 మంది ఉంటారు అని ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి అర్థం. దీనికే నీలకంఠాచార్యుల వారు వ్యాఖ్యానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఖోత్త ప్రజ్ఞాదిశోస్మిన్ దశపురి వసత పూర్వ విద్యాష్టకాత్మ తాః పూర్ణం వస్వనంతాః త్రగహి సమపురాం వ్యాపనాత్ పూర్ణతాస్య పుంపుర్యోర్గర్భమాత్రోరివ పృథక్త్వేన సత్యానృతేస్తః కేప్యారూఢాః పదం తత్కతిచన విముఖాః కేపి తత్ప్రాప్తి యోగాః.
మొట్టమొదటిగా వారు చెబుతున్నారు, మన శరీరాన్ని దశపురి అని చెప్పారు. దశపురి అని ఎందుకంటారంటే మన శరీరానికి నవద్వారాలు ఉంటాయి. నవద్వారాలుంటే సామాన్యంగా నవద్వార దేహం అని వ్యాఖ్యానిస్తూ ఉంటాం, కానీ ఇక్కడ వీరు చెప్పేది దశపురి. ఎందుకంటే 9 రంధ్రాలు అయితే ఉంటాయి, వాటితో పాటు ఇంకొక రంధ్రం ఉన్నది, అదే బ్రహ్మరంధ్రము అని చెబుతారు. అంటే ఏ రంధ్రం ద్వారా యోగులు తమ శరీరాన్ని వదులుతారో అటువంటి బ్రహ్మరంధ్రాన్ని కూడా కలుపుతూ దశపురి, 10 ద్వారాలు ఉన్నటువంటి పురము మన శరీరము అని చెప్పారు. అలాగే దిశో దశోక్త పురుషస్య లోకే అని చెప్పారు. 10 దిక్కులు ఉన్నాయి. ఆ దిశ అనే శబ్దానికి కూడా వ్యుత్పత్తిని చెబుతారు. దిశంతి ఇది దిశ, మనకు మార్గనిర్దేశాన్ని చేస్తాయి కాబట్టి వీటిని దిక్కులు అని పిలుస్తూ ఉంటారు. పూర్వాది దిక్కులు మనకు తెలిసినవే, తూర్పు, అలాగే దక్షిణము, పడమర, ఉత్తరము. ఇవి దిక్కులైతే ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము మరియు ఈశాన్యము వీటిని విదిక్కులని అంటారు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ, పరాపూర్వేషాం సంఖ్యావృణత్తి వితుర్తురాణో అపరేభిరేతి అనానుభూతి రబదూన్వానః పూర్వీరేంద్ర శరదస్తర్తరీతి అనే ఒక వేదవాక్యం. అలాగే రూపం రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రవిచక్షణాయ ఇంద్రో మాయాభిః పురురూపయీయతే యుక్తాహ్యస్య హరయః శతాదశ అని కౌశీతక బ్రాహ్మణము, అలాగే ఐతరేయ శృతి మరియు అష్టకాధ్యాయ బ్రాహ్మణంలో ఉండేటువంటి ఈ వేదవాక్యాలు. వీటి ద్వారా తెలిసేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ 2 మంత్రాలు కూడా ఇంద్రదేవతాక మంత్రాలు, అనగా ఇంద్రుని యొక్క గొప్పదనాన్ని చెప్పేటువంటి మంత్రాలు. ప్రజాపతికి 2 విధాలైనటువంటి సంతానము ఉన్నది. ఒకటి జ్యేష్ఠ సంతానము, ఇంకోటి కనీయాన్ సంతానము. జ్యేష్ఠ సంతానము అనగా పెద్ద కుమారుడు ఎవరు అంటే ఆసుర సంతానము, అసురులందరూ కూడా మొదటిగా పుట్టారట. అలాగే కనీయాన్ సంతానం, చిన్న సంతానం, తర్వాత పుట్టిన వారు ఎవరుంటే దేవతలు. అంటే ఈ సృష్టి గురించి చెప్పే సమయంలో చాలా విధమైనటువంటి సృష్టిలు ఉన్నాయి. అనగా బ్రహ్మాండం బాహ్యంలో ఒక సృష్టి, మూల సృష్టి ఒకటి, బ్రహ్మాండం లోపల సృష్టి ఒకటి, ఈ విధంగా అనేక సృష్టిలు ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏదో ఒక సృష్టిని ఆధారించుకుని చతుర్ముఖ బ్రహ్మ ద్వారా పుట్టిన వారందరూ అనే ఒక విషయాన్ని ఇక్కడ ఆధారంగా చేసుకుని ఈ విధంగా చెబుతున్నారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి కలిగినటువంటి జ్యేష్ఠ సంతానం ఎవరైతే అసురులు ఉన్నారో వారందరూ కూడా దుఃఖభూయిష్ఠులు, ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. దుఃఖాన్ని ఎందుకు పొందుతారు అంటే వారు అటువంటి కర్మలు చేస్తారు కాబట్టి. ఇక 2వ సంతానం ఉన్నది, వారు సురులు. వారు ఎప్పుడు కూడా శరీరాన్ని శాశ్వతమని అనుకోరు. వీరిని అసురులను ఎందుకు ఉంటారంటే అసుషురమంతే ఇది అసురాహ, ఎప్పుడూ కూడా తమ ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఎన్నెన్నో కర్మలను చేస్తారు. ఆ కర్మలన్నీ కూడా అసత్కర్మలు. వాటినే చేస్తూ వాటినే ఆనందంగా పొందుతూ అక్కడ ఇంకొకరిని హింసిస్తూ ఉంటారు కాబట్టి వారిని అసురులు అంటారు. వీరు ఆ విధంగా ఉండరు దేవతలు. వారు ఏమిటే సుష్టు రమంతే ఇది సురాహ. సుష్టు అంటే బాగా సుఖంగా ఉంటారు. బాగా సుఖంగా ఉండడం అంటే అర్థం ఏమిటంటే వారు సుఖాన్ని పొందుతూ అలాగే ఇంకొకరి సుఖాన్ని కూడా కాంక్షిస్తూ ఉంటారు కాబట్టి వీరిని సురులు అని అంటారు. వీరు సుఖస్వరూపులుగా ఉంటారు. వీరిని దశ అని పిలుస్తారు. అనగా సుఖభూయిష్టమైనటువంటి సురులని, అసుఖభూయిష్టమైనటువంటి అసురులని వీరిద్దరు కూడా దశ అని పిలుస్తారు. ఎందుకు అంటే వీరు పైలోకాల్లో ఉంటారు కాబట్టి. అనగా దేవతలు ఎప్పుడు కూడా పైలోకాల్లోనే ఉంటారు, కానీ కొన్నిసార్లు రాక్షసులు కూడా, వీరు కూడా అసురులు కూడా పైకి వెళ్తూ ఉంటారు కాబట్టి వీరిని దశ అనగా పూర్ణమైనటువంటి స్వర్గంలో ఉండేవారు అని పిలుస్తారు. ఈ వీరందరూ ఏం చేస్తారంటే వహంతి దశ అని నీలకంఠాచార్యులు వారు వ్యాఖ్యానంలో చెప్పారు. వీరందరూ ఏం చేస్తారంటే వహంతి దశ, సురులు మరియు అసురులు దేవేంద్రుడిని మోస్తారట. దేవేంద్రుడు తన పల్లకిలో వచ్చే సందర్భంలో ఎలా ఉంటారు అంటే 100 మంది ఆ పల్లకిని మోస్తారట. అందులో 50 మంది అసుర జాతి వారైతే ఇంకొక 50 మంది సురులు. వీరందరూ కలిసి ఆ దేవేంద్రుడిని మోస్తారు కాబట్టి ఇక దేవేంద్రుడిని కూడా స్వర్గపదంతో పిలుస్తూ ఉంటారు. స్వర్గ శబ్దంతో దేవేంద్రుడిని ఎలా పిలుస్తారు అంటే అభిమాని వ్యపదేశాత్ ఓం అనే ఒక బ్రహ్మసూత్రం. ఆ సూత్రం ద్వారా మనకు తెలిసి వచ్చే విషయం ఏమిటంటే ఎవరు ఏ లోకానికైతే అభిమానిగా ఉంటారో, లేకపోతే ఏ తత్వానికి ఏ పదార్థానికి అభిమానిగా ఉంటారో వారిని ఆపదంతో పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఆపో అబ్రువన్ అని మనం వింటూ ఉంటాం వేదవాక్యం.
అంటే నీరు మాట్లాడినది. నీరు మాట్లాడడం ఏంటి? ఎందుకంటే నీరు అనేది జడము కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆపహ అంటే నీటికి అభిమాని దేవత అయిన వరుణుడు మాట్లాడాడు అని ఎలాగైతే తెలుసుకుంటామో, అలాగే స్వర్గానికి అధిపతిగా ఉండేవాడు దేవేంద్రుడు కాబట్టి ఆ దేవేంద్రుడిని దశ అని పిలుస్తారు. అటువంటి దశ అనగా దేవేంద్రుడిని వహంతి, వారందరూ కూడా మోస్తారు కాబట్టి పదవ సంఖ్య అనేది ఇంత గొప్పది అని చెప్పారు. అలాగే దశైవ మాసాన్ బిభ్రతి గర్భవత్యః, గర్భవతి స్త్రీలు 10 మాసాల వరకు కూడా గర్భాన్ని ధరిస్తారు అని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. వేరే వేరే పురాణాల్లో చెప్పిన విధంగా పూర్వకాలంలో సృష్టి అనేది ఎలా జరిగేది అంటే ఇచ్ఛ ద్వారా సృష్టి జరిగేది. అనగా వారందరూ కూడా తపస్సు చేసేవారు దంపతులు. మాకు ఇటువంటి కుమారుడు కావాలంటే వారి ఇచ్ఛ ద్వారానే వెంటనే కుమారుడు పుట్టేవాడు, కుమారుడో కుమార్తెనో పుట్టేది. తర్వాత నిదానంగా సంకల్పం స్టార్ట్ అయ్యేది. అనగా మాకు ఇటువంటి కుమారుడు కావాలని సంకల్పం చేశారు. ఆ సంకల్పం ద్వారా కూడా పిల్లలు పుట్టారు. ఇంకా దాని తర్వాత స్టేజ్ అని అనుకుంటే స్పర్శ ద్వారా కూడా పిల్లలు పుట్టేవారు. ఉదాహరణకి పాండవులందరూ పుట్టారు. వారందరూ కూడా ఆయా దేవతలు అనగా ధర్మరాజు కానీ, వాయుదేవుడు కానీ, ఇంద్రుడు కానీ వీరందరి స్పర్శ ద్వారా వీరందరూ కూడా పుట్టినవారు. ఆ స్పర్శ అయినది. తర్వాత వరం ద్వారా కూడా కుమారులు పుట్టారు. చివరికి గర్భధారణ అనే ఒక క్రమాన్ని బ్రహ్మగారిని నిర్ణయిస్తూ దంపతులు వారిద్దరి కలయిక ద్వారా శుక్లశోణిత సంపర్కం ద్వారా గర్భధారణ జరిగి వారి ద్వారా కుమారులు పుట్టేది ఒక సంప్రదాయంగా మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పేది ఏమంటే దశైవ మాసాన్ బిభ్రతి గర్భవత్యః. ఈ వాక్యం యొక్క సామాన్యమైనటువంటి అర్థం మనం చూస్తే 10 మాసాలు గర్భవతి తను గర్భాన్ని ధరిస్తుంది అని అర్థం వస్తుంది. కానీ 10 అనే దశ శబ్దానికి ఒక చిన్న వ్యాఖ్యానం కూడా నీలకంఠాచార్యులు వారు చెబుతూ దశ శబ్దానికి అర్థం ఏమిటంటే ఎప్పటిదాకా గర్భము తనకు కావలసినటువంటి పోషణను పొందుతుందో, అనగా గర్భము ఆ మొదట బుద్బుదాకారంగా అనగా చిన్న బుడగలాగా ఉండేటువంటి గర్భము ఒక పురుషాకారమో స్త్రీ ఆకారంలో ఎప్పటికైతే పూర్తిగా పొందుతుందో ఆ పూర్తిగా పొందిన దశను దశ అని పిలిచారు. అంతవరకు కూడా స్త్రీలు గర్భాన్ని ధరిస్తారు. ఇదేంటండి దశ శబ్దానికి ఇన్ని అర్థాలు చెప్పాలా అంటే ఇలాగే అర్థం చేయాలి. ఎందుకు అంటే ఇలా అర్థం చేయకపోతే ఏమవుతుంది అంటే ఉదాహరణకి పూర్తిగా గర్భాన్ని అది గర్భం పరిపుష్టం అయ్యేంత వరకు కూడా ఏదైతే స్థితి ఉంటుందో దానికి దశ అనే అర్థాన్ని మనం చెప్పకపోతే, ఉదాహరణకి అనూరుడు ఉన్నాడు, వినతాదేవి ఆ గర్భం ఇంకా పరిపుష్టం కాలేదు, ఇంకా గర్భం అనేది అనగా తన శరీరం నుండి వచ్చినటువంటి అండం ఏదైతే ఉందో ఆ అండం ఇంకా పూర్తిగా పుష్టం కాలేదు, అప్పుడే తను పగలగొట్టేసింది. తద్వారా వచ్చిన వాడే అనూరుడు. అనగా తన శరీరం ఇంకా సగమే ఉత్పత్తి అయింది. అతనికి ఊరు భాగం అనగా తొడల భాగం లేదు కాబట్టి అతడినే అనూరుడుగా పిలిచాడు. అతనే అరుణుడు కూడా పిలుస్తుంటాము. సూర్యునికి రథసారథిగా ఉన్నాడు. పుట్టిన వెంటనే చెప్పాడు తన తల్లికి, ఎలాగైతే తొందరపడి నేనింకా నా శరీరం ఇంకా పూర్తి నిర్మాణం కాకముందే నన్ను ఎలాగైతే బయటికి తెచ్చావో ఇంకొక గర్భాన్ని అనగా ఇంకొక అండం ఏదైతే ఉంటుందో దాన్ని నీవు తొందరపడి పగలగొట్టవద్దు అని ప్రార్థన చేస్తాడు, తన తల్లికి ఆజ్ఞాపిస్తాడు కూడా. అలాగే తను 1000 సంవత్సరాల వరకు కూడా ఆ అండాన్ని రక్షించిందట. ఆ 1000 సంవత్సరాల వరకు రక్షణ చేయడం అనేదే దశ. గర్భం పూర్తిగా నిర్మాణం అయ్యేంత వరకు రక్షణ చేయడమే దశ. అంతవరకు కూడా స్త్రీలు తమ గర్భాన్ని ధరిస్తారు అని ఈ విధంగా దశైవ మాసాన్ బిభ్రతి గర్భవత్యః అనే వాక్యానికి మనం అర్థం చెప్పుకోవాలి. అలాగే దశ ఏరకాహ అని కూడా చెప్పారు. దశ ఏరకాహ అంటే నిందకులు అనగా మనల్ని తిట్టేవారు ఉంటారట. మనల్ని తిట్టేవారంటే మనల్ని తిట్టేవారు కాదు, ఎవరైతే సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో అలా కొట్టుమిట్టాడుతూ ఇంకా సాంసారిక భోగాలు వాటిపైనే ఎక్కువ వ్యామోహాన్ని పొందుతూ ఉంటారో వారినే ఏరకులు అని అంటారు. వారే తత్వజ్ఞానోపదేశకులు. ఈ దశ శబ్దాన్ని కూడా ఇంకొక అర్థాన్ని కూడా చెబుతారు. ఎవరైతే దశ ఏరకాహ అంటే పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినవారు. ఈ విషయాన్ని వేదంలో కూడా మనకు చెప్తారు. తృతీయామస్య వృషభస్య దోహసే దశప్రమతిం జనయంత యోషణః. యోషణః ఒక స్త్రీ తను పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందిన ఒక యోగికి జన్మనిచ్చినది అని చెప్పారు. అలాగే దాశార్హాః పరమాత్మ మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బుద్ధ కల్కి అనే 10 అవతారాలను కూడా పొందాడు కాబట్టి
10వ సంఖ్య యొక్క గొప్పదనాన్ని మహర్షి గారు చక్కగా తెలియజేశారు. తర్వాత ఆ 11వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ ఏకాదశైకాదశినః పశూనాం ఏకాదశైవాత్ర భవంతి యూపాః ఏకాదశ ప్రాణభృతాం వికారాః ఏకాదశోక్తా దివి దేవేషు రుద్రాః. ఈ శ్లోకాన్ని యొక్క సామాన్యమైనటువంటి అర్థం ఏమిటి అంటే ఏకాదశినః పశూనాం, ప్రాణము గల పశువులకు 11 ఇంద్రియాలు ఉంటాయి, వాటి విషయాలు కూడా 11 ఉంటాయి. అలాగే యజ్ఞస్తంభం ఉంటుంది, అనగా యూపస్తంభము, ఆ యూపస్తంభాలు కూడా 11 ఉంటాయి, వికారాలు కూడా 11 ఉంటాయి. అలాగే స్వర్గలోకంలో అలాగే పైలోకాల్లో ఉండేటువంటి రుద్రులు కూడా 11 మంది ఉన్నారు అని ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి అర్థం. ఇందుకు నీలకంఠాచార్యుల వారు వారి వ్యాఖ్యానంలో చెబుతూ రుద్ర ఏకాదశోక్తా స్వరపి సురపశూన్ రోదయంతీంద్రియాణి తేషామేకాదశార్థ నృపశు నిగతనే యూపభూతా భవంతి రాగద్వేషద్వయాని ప్రతివిషయమమి తద్యుజాం సుర్వికారాః తద్వంతస్తేపి చైకాదశ యదిహ సినోత్యేక ఏకైక మేషాం అని ఈ శ్లోకాన్ని వారు మనకు అందించారు. ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి విస్తారమైనటువంటి అర్థం ఏమిటంటే ఏకాదశినః పశూనాం, ప్రతి దశలో జీవునికి 11 ఇంద్రియాలు ఉంటాయి. అవి మనం పూర్వం చెప్పుకున్న విధంగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, చక్షు, శ్రోత్రము, త్వక్, జిహ్వ, ఘ్రాణ, అలాగే శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు, వీటితో పాటు మనస్సు, మొత్తం కలిపి 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం కలిపి 11. వాటికి విషయాలు కూడా, అనగా మనమేదో ఇంద్రియాలు చెప్పేశాము, వాటికి విషయం లేకపోతే విషయం ఏమిటి అంటే, విషయం అంటే దానికి అర్థం ఏమిటి అంటే, ఉదాహరణకి మనకు చక్షురేంద్రియం ఉన్నది, ఆ చక్షురేంద్రియం ద్వారా మనం ఏ కర్మలను చేస్తామో ఆ కర్మలకు భోగంగా, భోగం అంటే సుఖం మాత్రం కాదు, దుఃఖం కూడా ఉండొచ్చు, భోగంగా వేటినైతే పొందుతామో వాటిని విషయాలను ఇక్కడ పిలిచారు. అవి కూడా 11 ఉన్నాయి. అవి ఏమిటి అంటే వచన, ఆదాన, గమన, విసర్జన, ఆనంద, మంతవ్యము, శబ్దస్పర్శ, రూపరసగంధాలు. ఈ విధంగా మొత్తం కలిపితే 11 ఉన్నాయి. అనగా 11 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 11 ఇంద్రియాలకు విషయాలు కూడా 11 ఉన్నాయి. అలాగే ఏకాదశైవాత్ర భవంతి యూపాః అని కూడా చెప్పారు. కొన్ని యజ్ఞాల్లో 11 యూపాలు చెప్పారు. అనగా యూపస్తంభం అంటే చెప్పుకున్నాం కదా, ఒక యజ్ఞంలో చేసేటువంటి బలికర్మ, ఆ బలి పశువును కట్టేటువంటి స్థలమే యూపస్తంభము. ఆ యూపస్తంభం కూడా కొన్ని యజ్ఞాల్లో, అన్ని యజ్ఞాల్లో కాదు, కొన్ని యజ్ఞాల్లో 11 యూపస్తంభాలు ఉంటాయి. అలాగే ఏకాదశైవాత్ర భవంతి యూపాః అని చెప్పడం ద్వారా ఇంకొక అర్థం ఏమిటి అంటే ఏకాదశ ఇంద్రియాలకి జీవుడు బద్ధుడు. ఏ విధంగా అయితే యూపస్తంభంలో పశువుని కట్టి పెడతారో అదేవిధంగా ఏకాదశి ఇంద్రియాలకు లోనుబడి జీవుడు తన కర్మలను చేస్తూ ఉంటాడు. అది శుభకరమైన అశుభకరమైన, మొత్తానికి ఏకాదశ ఇంద్రియాలు లేక జీవుని కర్మ అనేది అసాధ్యము. అలాగే ఏకాదశ ప్రాణభృతాం వికారాః, ప్రతి విషయంలో కూడా రాగము లేకపోతే ద్వేషము, ఈ 2 కూడా ఉంటాయి. వీటి ద్వారా ఇవి ఏక అని పెట్టుకోవాలి. ఒకట రాగము లేకపోతే ద్వేషము, లేకపోతే రాగద్వేషము 2 కలుపుకున్నా కూడా ఒకటి. వీటి ద్వారా దశ కర్మలను చేస్తాడు. దశ అంటే అనేక అని అర్థం. అంటే జీవుడు రాగము అనగా తనకు కావాలి అనే ఒక ఆశ, లేకపోతే ద్వేషము, ఇంకొకటి పైన అసూయ ఇత్యాది కారణాల వల్ల ఏదో ఒక అసత్కర్మలను చేస్తాడు, లేకపోతే శుభకర్మలైనా చేయవచ్చు. చేస్తూ తను వాటికి ఫలంగా అనేకాన్ని పొందుతాడు. అందుకోసమే ఏకాదశ అని. ఏకాదశ ప్రాణభృతాం వికారాః. అలాగే ఏకాదశ రుద్రాః, రుద్రులు కూడా 11 మంది ఉన్నారు అని చెప్పారు. వారెవరు అంటే కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజైకపాత, అహిర్బుజ్ఞ, శంభు, చండ, భవ అని శివపురాణంలో చెప్పిన విధంగా 11 మంది రుద్రులు ఉన్నారు. ఈ 11 మంది రుద్రులు ఏం చేస్తారంటే వీరు రోదయితారహ. చాలా స్పష్టంగా మహర్షి గారు నీలకంఠాచార్య వారు చెబుతున్నారు, వీరు రోదయితారాహ, ఏడిపిస్తారట. ఎవరిని అంటే దేవతలను కూడా ఏడిపిస్తారట.
అంటే అంత గొప్ప స్థానం పరమేశ్వరుడికి. దేవతలని కూడా ఏడిపించేవాడంటే ఉత్త ఏడుపు మాత్రం కాదు, వారికి సుఖాన్నైనా దుఃఖాన్నైనా అందించేవాడు పరమేశ్వరుడే. ఇక అటువంటి దేవతలకే అతని వల్ల సుఖదుఖాలు వస్తాయంటే ఇక మనుష్య మాత్రులైనటువంటి మనకేమి? అందుకోసం మన నియామకుడు కూడా, మనోనియామకుడు కూడా, మన మనస్సుని నియంత్రించేవాడు కూడా పరమేశ్వరుడే. ఆ ఏకాదశ రుద్రుల్లో ఒకడు. అలాగే ఈ రుద్ర అనే శబ్దం ఎలా వచ్చిందని కూడా ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. రోదనాత్ రుద్ర అంటే పూర్వ సృష్టిలో ఎలాగంటే వారు వారి పుట్టుకను బట్టి, వారి వారి ధర్మాలను అనగా వారు చేసినటువంటి పనులను బట్టి వారికి పేర్లను పెట్టారట. ఎలా పెట్టారు అంటే ఆ పరమేశ్వరుడు ఎప్పుడు ఎలా పుట్టాడు అంటే పరమాత్మ ఎప్పుడైతే వరాహ రూపాన్ని ధరించాడో, వరాహ రూపాన్ని ధరించి పరమాత్మ తను భూమిపైకి వచ్చేటప్పటికీ భూమి అంతా కూడా నీటిలో మునిగి ఉన్నది. హిరణ్యాక్షుడు చేసేటువంటి దుష్టమైన కర్మలను చూసి పరమాత్మ తన భృకుటిని అనగా రెండు ఆ కండ్ల ప్రాంతాన్ని పరమాత్మ కాస్త నుదుటి ప్రాంతాన్ని ఇలా చిట్లించాడట. ఆ చిట్లించిన సందర్భంలోనే ఒక్క కుమారుడు పుట్టాడు. అతనికి చెప్పాడు సద్యో జాతుడు అని చెప్పారు. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః అని కూడా వేదం చెబుతోంది. వెంటనే పుట్టాడు. ఏదో పరమాత్మ ఆలోచించి ఇటువంటి కుమారుడు కావాలి అని ఆలోచించలేదు. పరమాత్మ యొక్క కోపం ద్వారా పుట్టాడు. పుట్టిన వెంటనే ఏడ్చాడట. వెంటనే పుట్టాడు కాబట్టి అతనికి సద్యోజాత అని పేరు పెట్టారు. పుట్టిన వెంటనే ఏడ్చాడు కాబట్టి, అనగా ఏడుపు అంటే అతని ఏడుపు అనేది వేరే కాదు, వేదాన్ని ఉచ్చరించాడు. అందుకోసమే పుట్టిన వాడిని రుద్ర అని పిలిచారు. అటువంటి రుద్రులు కూడా 11 మంది ఉన్నారు అని అనగా అష్టావక్ర మహర్షి గారు ఏకాదశ సంఖ్య 11వ సంఖ్య యొక్క విశేషాన్ని తెలిపారు. తర్వాత అష్టావక్ర మహర్షి గారు 12వ సంఖ్య యొక్క గొప్పతనాన్ని తెలుపుతున్నారు. సంవత్సరం 12 మాసమాహు జగత్యాః పాదో 12 ద్వాదశాః ప్రాకృతో యజ్ఞభుక్తో ద్వాదశాదిత్యాన్ కథయంతీహ ధీరాః అని ఈ 12 సంఖ్య యొక్క గొప్పతనాన్ని తెలిపారు. ఈ 12 సంఖ్య యొక్క గొప్పతనానికి నీలకంఠాచార్యులు వారు ఏమి రాశారనే విషయాన్ని కూడా మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని ఆ ఫలాన్ని కూడా పరమాత్మ యొక్క పాదార విందముని సమర్పిస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.